Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనం ఫస్ట్ టాపిక్ సమ్మిట్స్కి సంబంధించి రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025. ఇండియన్ ల్యాండ్స్కేప్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి భారతదేశ అభివృద్ధిలో. వీటిని సౌత్ ఈస్ట్ ఏషియాకి గేట్వేగా చెప్పవచ్చు. అంటే భారతదేశాన్ని సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతాన్ని కలిపేవే నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు. సో ఇవి చాలా కీలకమైనవి భారతదేశ అభివృద్ధిలో. వీటిని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వము ముఖ్యంగా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, అలానే టూరిజం రంగాన్ని, ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లాంటి రైజింగ్ సెక్టార్స్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వము ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది తొలి ఎడిషన్ అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారు. ఈ ఇన్వెస్టర్స్ సమ్మిట్ని ప్రారంభించిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎవరు ప్రారంభించారు అని అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్లో. దీన్ని ప్రారంభించిన వాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ ఇన్వెస్టర్ సమ్మిట్లో పాల్గొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో కూడా చెప్పారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని అష్టలక్ష్మి స్టేట్స్గా అభివర్ణించారు. అంటే 8 రాష్ట్రాలు, ఇవి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, సిక్కిం. ఈ 8 రాష్ట్రాలని అష్టలక్ష్మి స్టేట్స్గా అభివర్ణించారు. ఇక ఇందులో భాగంగా ఈ సమ్మిట్లో భాగంగా ముఖేష్ అంబానీకి చెందిన ఆర్గనైజేషను నార్త్ ఈస్టర్న్ రీజియన్ కోసము 75,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈస్ట్ అనే పదానికి కొత్త నిర్వచనం పెట్టారు. మనకి ఎగ్జామ్లో ఎప్పుడైనా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేదంటే రాష్ట్రపతి గారు ఏదైనా సభల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా పదానికి ఒక కొత్త నిర్వచనం చెప్తే ఆ నిర్వచనం తప్పకుండా ఐడియా ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇటీవల 2025లో జరిగిన SSC CGL Tier 2 ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ సందర్భంలో మాట్లాడుతూ ఒక వ్యాఖ్యానం చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని ఎవరు ఇచ్చారని చెప్పేసి ఆప్షన్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆప్షన్ బి ప్రెసిడెంటు, ఆప్షన్ సి అలా ఇచ్చారు. సో మనకి ఈస్ట్ అనే పదానికి ఈయన ఏం నిర్వచనం తెలిపాడో తెలుసుకోవాలి. ఈస్ట్ అంటే జనరల్గా మనం ఏంటనుకుంటాం, ఈశాన్య రాష్ట్రాలు ఈస్ట్ అంటే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈస్ట్కి ఎంపవర్, యాక్ట్, స్ట్రెంగ్థెన్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఎంపవర్, యాక్ట్, స్ట్రెంగ్థెన్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ఎంపవర్ అంటే చైతన్యపరచడం, యాక్ట్ అంటే పనిచేయడం, స్ట్రెంగ్థెన్ అంటే బలపరచడం, ట్రాన్స్ఫార్మ్ అంటే రూపుదిద్దడం, మార్చడం అని అర్థము. సో మనకి ఇలాంటివి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూలో ఏ సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా కూడా ఇంటర్వ్యూస్లో ఈస్ట్ అనే పదానికి ఇలా మనము కొత్తగా ఇన్నోవేటివ్గా ఆన్సర్ ఇవ్వవచ్చు. ఇక మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మనకి ఎప్పుడు ఏర్పాటైందో కూడా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడియా ఉండాలి. అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో పలానా మంత్రిత్వ శాఖ ఏ ఇయర్లో ఏర్పాటైందో కూడా స్పెసిఫిక్గా అడుగుతా ఉన్నాడు. ఇది 2001లో 2001 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు నార్త్ ఈస్టర్న్ ప్రాంతాల అభివృద్ధి కోసం. ఇక మనం ఆల్రెడీ లుక్ ఈస్ట్ పాలసీని 1992 నుంచి ఫాలో అవుతూ ఉన్నాం. ఆ లుక్ ఈస్ట్ పాలసీని కాస్త మనం ఇప్పుడు యాక్ట్ ఈస్ట్గా అభివర్ణిస్తూ ఉన్నాం, యాక్ట్ ఈస్ట్. ఇక మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్కి ప్రస్తుత మంత్రి వచ్చేసి జ్యోతిరాదిత్య సింధియా గారు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. 23వ తారీఖు నుంచి 24 మే వరకు జరుగుతూ ఉంది, రేపటితో ముగియనుంది. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి ఒక కరెంట్ అఫైర్. సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనితీరుపై కొన్ని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలలో లిక్కర్ స్కామ్స్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చాలా దూసుకుపోతూ ఉంది. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈడీ పనితీరుపై, ఈడీ అనేది విపరీతంగా తన పరిమితులను దాటిపోతూ ఉంది, ఇట్ ఈస్ క్రాసింగ్ ఆల్ ఇట్స్ లిమిట్స్, అలానే సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘిస్తూ ఉంది, అంటే ఫెడరల్ స్ట్రక్చర్, ఆ ఫెడరల్ స్ట్రక్చర్ని ఇది ఉల్లంఘిస్తూ ఉందని చెప్పేసి 2 సభ్యుల ధర్మాసనం, ముఖ్యంగా CJI బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్, అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా
జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మరియు జస్టిస్ ఏజీ మాషి గారు, జస్టిస్ ఏజీ మాషి గారి ధర్మాసనం ఈ కీలకమైన వ్యాఖ్యానం చేసింది. మీరు సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారని చెప్పేసి. దీనికి ముఖ్య కారణం తమిళనాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈడీ ఏం చేస్తూ ఉందంటే తమిళనాడులోని ఒక లిక్కర్ కంపెనీ, తమిళనాడులో ఒక స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉన్న లిక్కర్ కంపెనీ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ అనే కంపెనీ అనే కార్పొరేషన్ పైన రైడ్ చేసి ఈడీ సర్చ్ ఆపరేషన్స్ చేస్తూ ఉంది, ఎక్కడికక్కడ సీజ్ చేస్తూ ఉంది. ఈ సందర్భంగా తమిళనాడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. వాళ్ళు ఏమని చెప్పారు అంటే మేము 2014 నుంచి 2021కి సంబంధించి మద్యానికి సంబంధించి ఇర్రెగ్యులారిటీస్, ఫ్రాడ్స్కి సంబంధించి మేము ఇండివిజువల్స్ వ్యక్తులపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ ఉన్నాము, వీళ్ళేమో ఇప్పుడు డైరెక్ట్గా కార్పొరేషన్ పైనే అటాక్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్పింది. మీరు వ్యక్తులపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి, కానీ మీరు డైరెక్ట్గా ఒక కార్పొరేషన్ పైన అటాక్ చేయడం ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మనం ఇటీవల చూస్తూ ఉన్నాం తమిళనాడు జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పైన కూడా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది, మూవ్ అయ్యింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది మధ్యన వార్తలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది భారతదేశంలోని వివిధ ఫైనాన్షియల్ క్రైమ్స్ని డీల్ చేస్తుందన్నమాట. ఆర్థిక నేరస్తులకు సంబంధించి కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన ఆస్తులని సీజ్ చేసే హక్కు కూడా ఈడీకి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఏర్పాటైంది, దీని హెడ్ క్వార్టర్సు అవన్నీ తెలుసుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మే 1, 1956లో ఏర్పాటైంది. 1956 మే 1. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇక ఇది ముఖ్యంగా డీల్ చేసే కేసులు వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA, మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇది 2002లో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇది అమల్లోకి వచ్చింది మాత్రము జూలై 1, 2005 అమల్లోకి వచ్చింది. PMLA 2002. అలానే ఫెమా చట్టం, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద కేసుల్ని ఇది విచారణ చేపడుతుంది. అలానే ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018, ఈ 3 చట్టాలకు సంబంధించి కేసులను చేపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనకు ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు చేశారు అని కూడా అడుగుతాడు. ఇక ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఆర్థిక నేరస్తులకు సంబంధించి. ఇటీవల ఫుగిటివ్ ఎకనామిక్ అఫెన్స్ చట్టం కింద ఒక డైమండ్ ట్రేడర్, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, మనం వార్తల్లో వింటూ ఉంటాం నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ. ఆ మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ చట్టం కిందే. గుర్తుపెట్టుకుంటే ఏ చట్టం కింద అంటే ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. మరి ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఏమని చెప్తుంది? భారతదేశంలో ఎవరైనా 100 కోట్లకు పైబడి ఆర్థిక నేరాలు చేసి భారతదేశాన్ని విడిచి వేరే దేశాలకు పారిపోతే వాళ్ళని వివిధ దేశాల సహకారంతో మనము అరెస్ట్ చేసి మన దేశానికి రప్పించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 100 కోట్లు దాటి 100 కోట్లకు పైబడిన ఫైనాన్షియల్ క్రైమ్స్ చేసిన వాళ్ళే ఈ చట్టం కింద అర్హులు. అది గుర్తుపెట్టుకోండి, మనకి ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఎకానమీలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక మనీ లాండరింగ్ అంటే మనం తెలుసుకున్నాం, నల్ల మనీని, బ్లాక్ మనీని వైట్ మనీగా మారిస్తే అదే మనీ లాండరింగ్. ఇక ఇండియాకి బెల్జియంకి మధ్య ఈ ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ని తీసుకొచ్చే ఒక ఒప్పందం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం ఈ సైబర్ ఆర్థిక నేరాలని నిరోధించడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేసిన I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ని కూడా PMLA 2002 చట్టం పరిధిలోకి తీసుకొని వచ్చారు. తద్వారా ఇక నుంచి ఈ I4C అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, పొందవచ్చు, అందించవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. వాడు ఎలా అడుగుతా అంటే I4Cని ఏ ఆర్గనైజేషన్ కిందకి తీసుకొని వచ్చారు అని అడుగుతాడు, ఏ చట్టం కింద అనేసి. సో ఇది ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ సంబంధించి మొత్తం హోలిస్టిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ రైల్వేస్కి సంబంధించి
కొంకన్ రైల్వేస్ని ఇండియన్ రైల్వేస్తో మెర్జ్ చేయడానికి, విలీనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొంకన్ రైల్వేస్ ఇది చాలా ఇంపార్టెంట్. కొంకన్ రైల్వేస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది 1990లో ఏర్పాటైంది, 1990 సంవత్సరంలో. ఇది మహారాష్ట్ర నుంచి కర్ణాటక వరకు ఉన్న కొంకన్ కోస్ట్లో 741 కిలోమీటర్ల రైల్వే లైన్ను నిర్మించడంలో కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ పాత్ర చాలా కీలకమైనది, ప్రధానమైనదని చెప్పవచ్చు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో విలీనం చేయాలనుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణము గత కొన్నేళ్ల నుంచి ఆ కొంకన్ రైల్వేస్ పరిధిలో నివసిస్తూ ఉన్న ప్రజల నుంచి వస్తూ ఉన్న డిమాండ్లు. దీనికి ముఖ్య కారణం, దీనికి సరైన ఫండ్స్ లేక కొంకన్ రైల్వేస్ కింద అభివృద్ధి పనులు చేపట్టలేకపోతా ఉన్నారు రైల్వేస్కి సంబంధించి. సో ఇండియన్ రైల్వేస్లో కనుక విలీనం చేసినట్టయితే మనకి సకాలంలో ఫండ్స్ వచ్చి అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండేసరికి మహారాష్ట్ర ఒప్పుకొనింది. ఆల్రెడీ గతంలో కర్ణాటక, గోవా ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, ఇప్పుడు మహారాష్ట్ర కూడా ఒప్పుకొనింది. అయితే 2 కండిషన్లు పెట్టింది. మేము మీ దాంట్లో విలీనం చేస్తాం, కానీ మాకు ఈ కొంకన్ రైల్వే కార్పొరేషన్లో ఉన్న మా వాటాను సెంట్రల్ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇవ్వాలి, అది సుమారుగా 396 కోట్లు మాకు ఇవ్వాలి, తిరిగి చెల్లించాలి. అలానే విలీనం చేసినప్పటికీ కూడా దీని పేరును కొంకన్ రైల్వేస్గానే ఉంచాలి అని చెప్పేసి మహారాష్ట్ర 2 కండిషన్లు పెట్టింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఎప్పుడు ఏర్పాటైంది తెలుసుకోవాలి. ఇది 1990 జూలై 19న ఏర్పాటైంది. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, అంటే ప్రభుత్వ రంగ సంస్థ అని చెప్పవచ్చు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఇది జాయింట్ వెంచర్ అనమాట. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాటా ఉంటుంది, మహారాష్ట్రకి, కర్ణాటకకి, గోవాకి కూడా వాటా ఉంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ వాటా 51%, మహారాష్ట్ర 22%, కర్ణాటక 15%, గోవా 6% కొంకన్ రైల్వేస్. ఇక కేరళ అది మలబార్ కోస్ట్ కిందగా వస్తుంది. కేరళ అనేది మలబార్ కోస్ట్ గుర్తుపెట్టుకోండి. కొంకన్ రైల్వేస్ రన్స్ ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి కర్ణాటక వరకు పరుగులు తీస్తుంది కొంకన్ రైల్వేస్. ఇక మనకి తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి రైల్వేస్ వార్తల్లో ఉన్నప్పుడు చాలా ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల పంబన్ రైల్వే బ్రిడ్జ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. తమిళనాడుకు దగ్గరలో ఉన్న పంబన్ రైల్వే బ్రిడ్జ్, భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ని మనం లాంచ్ చేసాం. దాన్ని నిర్మించిన వాళ్ళు, దాన్ని అభివృద్ధి చేసింది కంపెనీ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి, ఇది నవరత్న కంపెనీ, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మారిషస్కు చాగోస్ ఐలాండ్స్ను బ్రిటన్ అప్పగించింది. చాగోస్ దీవులు మనం డిస్కస్ చేసుకున్నాం. చాగోస్ ఐలాండ్స్ అనేవి బ్రిటన్కి ఆఫ్రికా ఖండంలో భాగమైన మౌరీషియస్ దేశానికి మధ్య వివాదాస్పదమైన దీవులు అని చెప్పేసి దాదాపుగా 2 శతాబ్దాలుగా ఆ ద్వీపము బ్రిటన్ ఆధిపత్యంలో ఉంది. ఇప్పుడు బ్రిటన్ మారిషస్కు అప్పగించేసింది. ఇక ఆ సార్వభౌమత్వము మారిషస్ దేశానికే లభించబోతా ఉంది. ఈ నిర్ణయాన్ని ఇండియా కూడా స్వాగతించింది, యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మనము ఈ చాగోస్ ఐలాండ్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాంతాలు. ఈ చాగోస్ ఐలాండ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో ఇది ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉంటుంది, హిందూ మహాసముద్ర ప్రాంతంలో. మౌరీషియస్ ఆఫ్రికాకు దగ్గరలో, ఆఫ్రికా దేశం అని చెప్పవచ్చు. ఈ చాగోస్ దీవుల్లో అత్యంత పెద్దదైన ఐలాండ్ ద్వీపం వచ్చేసి డీగో గార్సియా. గుర్తుపెట్టుకోండి, డీగో గార్సియా. ఈ డీగో గార్సియా అమెరికాకి, బ్రిటన్కి చాలా ప్రధానమైన వ్యూహాత్మక స్థావరం అని చెప్పవచ్చు. ఎందుకంటే అమెరికాకు సంబంధించిన నావల్ బేసు, బాంబర్ బేసు ఇక్కడ ఏర్పాటు చేశాయి. గుర్తుపెట్టుకోండి, డిగో గార్సియా ఎక్కడ ఉంది అంటే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే చాగోస్ ద్వీపాలు. ఇక మరి ఈ డిగో గార్సియా ఈ దీవుల రక్షణను, ఈ దీవుల బాధ్యతను ఎవరు చూసుకుంటారు అంటే బ్రిటనే చూసుకుంటుంది. మౌరీషియస్కి అప్పగించినప్పటికీ వీళ్ళు ఈ రక్షణ బాధ్యతను నిర్వహించబోతా ఉన్నారు. ఇందులో భాగంగా బ్రిటను ఈ డిగో గార్సియా స్థావరాన్ని 99 ఏండ్లకు లీజుకు తీసుకొని
మౌరీషియస్కు సంవత్సరానికి $136 మిలియన్ చెల్లించనుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి యూకే గవర్నమెంట్ తమ దేశపు జైళ్ళల్లో పెరిగిపోతా ఉన్న లైంగిక నేరస్తులను కట్టడి చేయడానికి ఒక ప్రోగ్రామ్ని, ఒక ఇనిషియేటివ్ని తీసుకురాబోతా ఉంది. అదే కెమికల్ క్యాస్ట్రేషన్. బ్రిటన్ జైళ్ళల్లో లైంగిక నేరస్తులు పెరిగిపోవడం వల్ల వాళ్ళని విడుదల చేసినప్పటికీ, కొంతకాలం జైళ్ళల్లో మగ్గిన తర్వాత వాళ్ళను విడుదల చేసిన మళ్ళీ అవే లైంగిక నేరాలు చేసి జైళ్ళకు వస్తూ ఉన్నారట. సో వీటిని నివారించాలి అంటే ఆ కోరికలు అనేవి కలక్కోకుండా వాళ్ళ పుంసత్వాన్ని నిర్మూలించాలని చెప్పేసి రసాయన మందుల ద్వారా కెమికల్ క్యాస్ట్రేషన్ని చేపట్టబోతా ఉన్నారు. అంటే ఇక వారిలో శారీరక వాంఛలు, శారీరక కోరికలు అనేవి, ఫిజికల్ డిజైర్స్ అనేవి పుట్టకోకుండా ఒక మెథడ్ అని చెప్పవచ్చు. కెమికల్ క్యాస్ట్రేషన్ అంటే దేనికి సంబంధించినది అంటే మనకి ఐడియా ఉండాలి. ఇక దీన్ని ట్రయల్ బేసిస్లో ప్రయోగాత్మకంగా బ్రిటన్లోని 2 ప్రాంతాల్లోని 20 జైళ్ళల్లో అమలు చేయబోతా ఉన్నారు. అయితే దీన్ని మ్యాండటరీ చేయడానికి ఇంకా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే జస్ట్ వాలంటరీ, స్వచ్ఛందంగా దీన్ని కంపల్సరీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇక కెమికల్ క్యాస్ట్రేషన్ని తప్పనిసరిగా అమలు పరుస్తూ ఉన్న దేశం వచ్చేసి పోలాండ్. ఇక్కడ మ్యాండటరీ పోలాండ్. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి తెలంగాణలో పౌర పరిపాలనను మరింత మెరుగుపరచడానికి, ముఖ్యంగా ఎవరైతే మీ సేవలకు వెళ్ళి దరఖాస్తులు చేసుకుంటారో, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అటువంటి సర్టిఫికేట్లు ఒకసారి వాళ్ళు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ సర్టిఫికేట్లను తిరిగి పొందాలి అంటే ప్రజలు మీ సేవా సెంటర్స్కి వెళ్ళాలి. అక్కడ వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్కువసేపు టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని తప్పించడానికి, ఈ బాధ నుంచి తప్పించడానికి మీ సేవలలో, ముఖ్యంగా కలెక్టరేట్లలో ఇలాంటి కియోస్క్స్ ఏర్పాటు చేయబోతున్నారు. కియోస్క్ అంటే ఒక మిషన్ అని చెప్పవచ్చు. కియోస్క్స్ అంటారు వీటిని. అంటే ఇవి చూస్తున్నట్టు ఇమేజ్లో ఇవి ఏటీఎంల తరహాలో ఉంటాయి. ఏటీఎంల తరహాలో వీటిలో మనం ఏం చేయవచ్చు అంటే, ఒకసారి మనం దరఖాస్తు చేసిన తర్వాత ఆ మీ సేవకు వెళ్ళే పని లేకుండా ఇక్కడికి వెళ్ళిపోతాం. ఈ కియోస్క్ మెషిన్ దగ్గరికి మనము ఆన్లైన్లో మన ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన వివరాలని కనుక ఇందులో పొందుపరిస్తే, ఎంటర్ చేస్తే, డబ్బులు చెల్లించిన పిమ్మటే మనకు ఆ సర్టిఫికేట్స్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ మినిట్స్లో మనకు వస్తాయన్నమాట. సో స్పీడీ గవర్నెన్స్ అని చెప్పవచ్చు. గుడ్ గవర్నెన్స్, సుపరిపాలనలో భాగము తెలంగాణ అని చెప్పవచ్చు. ఇక వీటిని ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లలో మరియు ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంతో పాటు బేగంపేటలోని మీ సేవా కియోస్క్లలో ఏర్పాటు చేశారు ప్రయోగాత్మకంగా. ఇది గుడ్ గవర్నెన్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్ కమిషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపైన ఏర్పాటు చేసిన జస్టిస్ వన్ మ్యాన్ కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ గురించి. ఇప్పుడు అటువంటి కమిషనే ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని క్యాస్ట్ డిస్పారిటీస్, ముఖ్యంగా తెలంగాణలోని బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో, బీసీలలో ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, అటువంటి వాటిని కరెక్ట్గా ఎంత శాతం ఉన్నారో వారిని కొలవడానికి, మెజర్మెంట్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వము రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ గ్రూపు తెలంగాణలో ఉన్న వివిధ బీసీ కులాలలో ఉన్న అసమానతలను కొలవడానికి ఒక మెథడాలజీ, ఒక పద్ధతిని ప్రవేశపెడతా ఉన్నది. ఆ పద్ధతిలో భాగంగా ఈ కమిషన్, ఈ గ్రూప్ ఏం చేయబోతా ఉందంటే 43 పారామీటర్లను ఉపయోగించి, 43 ఇండికేటర్లు లేదా పారామీటర్లను ఉపయోగించి కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనే దాన్ని తయారు చేశారు. కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ని పారామీటర్లు అంటే
43 పారామీటర్లు. మరి దీనికి ఈ పారామీటర్లు తయారు చేయడానికి డేటా వచ్చేసి 2024 సోషల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్, పొలిటికల్, క్యాస్ట్ సర్వే ఆధారంగా, సీప్స్ సర్వే డేటా ఆధారంగా 43 పారామీటర్లను బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ని తయారు చేశారు. ఒక మెథడ్ అని చెప్పవచ్చు. మరి ఈ పారామీటర్లు 7 గ్రూపులకు సంబంధించినవి, 7 కేటగిరీల్లో. అంటే సోషల్ స్టేటస్, సామాజిక స్థితి, ఎడ్యుకేషన్ విద్య, లివింగ్ స్టాండర్డ్స్ జీవన ప్రమాణాలు, ఆక్యుపేషన్ వృత్తి, ఇన్కమ్ ఆదాయం, అసెట్స్ ఆస్తులు, యాక్సెస్ టు బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ అంటే బ్యాంకింగ్ రంగానికి, ఫినాన్స్ రంగాన్ని మనము ఏ స్థాయిలో వాటిని మనము పొందగలుగుతున్నాం అనే 7 కేటగిరీలు ఆధారంగా 43 పారామీటర్లు అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ గురించి. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. స్టేట్మెంట్స్లో ముఖ్యంగా తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సోషియో ఎకనామిక్ సర్వేలు చదివినా కూడా ఇలాంటి టాపిక్సే మనం చూస్తాం. మరి ఇందులో భాగంగా ఈ సర్వే ఏం చేయబోతా ఉందంటే 243 సబ్ క్యాస్ట్లు, తెలంగాణలోని 243 ఉపకులాల్లోని 3.55 crore 3.55 కోట్ల వ్యక్తుల్ని సర్వే చేపట్టబోతా ఉన్నారు. అందులో అంట ఆ 243 ఉపకులాల్లో 73 ఉపకులాల్లో 96% తెలంగాణ జనాభా నివసిస్తూ ఉందట. 96% తెలంగాణ జనాభా ఈ 73 ఉపకులాల్లోనే ఉంది. ఇది హోలిస్టిక్గా మనకి ఎక్స్పర్ట్ గ్రూప్ సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం కాస్మోస్ 482 స్పేస్ క్రాఫ్ట్. కాస్మోస్ 482 స్పేస్ క్రాఫ్ట్ ఏ దేశానికి చెందినది? ఇట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 జపాన్. మనం కాస్మోస్ 482 స్పేస్ క్రాఫ్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల భూకక్ష నుంచి సేఫ్గా ఇండియన్ ఓషన్లోకి పడిపోయిందని చెప్పేసి. సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, లాంచ్ ఇయర్, అలానే దీన్ని ఏ గ్రహంపైకి పంపడానికి లాంచ్ చేశారు, ఆ ప్లానెట్ ఏ కంట్రీకి చెందినదో ట్రై చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్ అని చెప్పవచ్చు. ఇక నిన్నటి క్వశ్చన్స్ విషయానికి వస్తే మనం అడిగింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించి ఇండియా ర్యాంక్. 2024లో భారతదేశం ర్యాంక్ ఇంప్రూవ్ అయింది. గతంలో 159 ప్లేస్లో ఉండేది, 159. ఇప్పుడు 151కి చేరుకున్నాం. 180 దేశాలకు గాను 151కి చేరుకున్నాం. ఇక టాప్ 3 వచ్చేసి నార్వే, ఈస్టోనియా, నెదర్లాండ్స్. ఇంకా అలానే మనం ఇంప్లిసిట్గా సబ్జెక్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు అంతర్గతంగా ఒక క్వశ్చన్ అడిగాం. తెలంగాణలోని ఏ 3 రైల్వే స్టేషన్లను ఇటీవల అమృత్ భారత్ స్టేషన్ కింద డెవలప్ చేశారు అంటే బేగంపేట్, కరీంనగర్, వరంగల్. ఓవరాల్గా తెలంగాణలో 40 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ 72, ఇండియా వైడ్ 1309 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఇక నిన్న 18 స్టేట్లలో ఉన్న 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లని రాజస్థాన్లోని బికనేర్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. వర్చువల్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామికీకరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2065 కోట్లతో 2 ఇండస్ట్రియల్ నోడ్స్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ఒకటి ఓర్వకల్లు నోడు, కర్నూలులోని ఓర్వకల్లు నోడు. రెండవది కడపలోని కొప్పర్తి నోడు. ఇక ఈ 2065 కోట్లలో 1120 కోట్లు ఓర్వకల్లు నోడుకి కేటాయిస్తూ ఉన్నారు. 944.3 కోట్లు కొప్పర్తి నోడుకి కేటాయిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అసలు ఈ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో ఇండస్ట్రియల్ కారిడార్స్ని అభివృద్ధి చేయడానికి సపరేట్ ఒక ప్రోగ్రామే ఉంది, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్,
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద పనిచేసే ఒక ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. దీన్ని అమలుపరిచే కార్పొరేషన్ ఆర్ ట్రస్ట్ వచ్చేసి నేషనల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, NICDIT. ఇక ఇండియాలో ఇప్పటి వరకు 11 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. 11 ఇండస్ట్రియల్ కారిడార్స్. అందులో ఈ కొప్పర్తి నోడ్ అనేది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగం. గుర్తుపెట్టుకోండి, కొప్పర్తి VCICలో భాగం. ఇక ఓర్వకల్లు నోడ్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగము. ఇక దీన్ని అమలుపరచడానికి ఈ 2 నోడ్లను ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక స్పెషల్ పర్పస్ వెహికల్, అంటే ప్రత్యేక ప్రణాళిక వాహనము అని చెప్పవచ్చు. స్పెషల్ పర్పస్ వెజల్ అంటే ఇది ఒక కంపెనీ. ఈ కంపెనీ ద్వారా ఈ పనుల్ని అమలుపరుస్తారు. దీనిని 2 సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన NICDIC మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC కలిసి ఈ రెండిటికి ఇందులో వాటా ఉంటుంది. ఈ స్పెషల్ పర్పస్ వెజల్లో ఇందులో 50% సెంట్రల్ గవర్నమెంట్కి వాటా ఉంటుంది, APIICకి 50% వాటా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ షేర్. ఈ కారిడార్లను అభివృద్ధి పరిచే బాధ్యత NICDIT తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి చెందినది. బట్ అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఓవరాల్గా ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, ఎకానమీ రిలేటెడ్ సంబంధించి బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించి. క్రిప్టో కరెన్సీలో అత్యంత విలువైన కరెన్సీ బిట్ కాయిన్. ఈ బిట్ కాయిన్ విలువ తొలిసారిగా దీని విలువ $1,00,000 మించి దాటిపోయింది. ఇప్పుడు 1 బిట్ కాయిన్ విలువ $111,878 చేరుకుంది. అంటే మనకి ఒక బిట్ కాయిన్ ఉంటే మనము ఒక సూపర్ లగ్జరీ కారు, అంటే నాకు తెలిసి ఇది 1 crore దాకా ఉంటుంది దీని విలువ. ఒక బిట్ కాయిన్ విలువ మనం ఏదైనా కొనవచ్చు, ఒక ఎంత పెద్ద కార్ అయినా ఏదైనా కూడా. మరి మనం ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది క్రిప్టో కరెన్సీ. మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత క్రిప్టో కరెన్సీకి ఎక్కువ విలువిస్తూ ఉన్నాడు, ముఖ్యంగా బిట్ కాయిన్స్కి. USA స్ట్రాటజిక్ క్రిప్టో కరెన్సీ రిజర్వ్నే సంతకం చేసింది దీనిపైన. అంటే వీళ్ళు క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక రిజర్వ్ అసెట్, అంటే దీన్ని వీళ్ళు ఫండింగ్ చేయబోతా ఉన్నారు అమెరికా గవర్నమెంట్. స్ట్రాటజిక్ రిజర్వ్ అంటారు, అంటే ఆర్థిక వనరులకు సంబంధించిన ఒక విభాగము. ఈ స్ట్రాటజిక్ క్రిప్టో రిజర్వ్ని ఏర్పాటు చేసిన కంట్రీ ఏది అంటే అమెరికా. గుర్తుపెట్టుకోండి, USA స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ట్రంప్ వచ్చిన తర్వాత దీనికి డిమాండ్ పెరిగిపోయింది బిట్ కాయిన్స్కి. ఇక బిట్ కాయిన్ అనేది చెప్పినట్టు ఇందాక ఇది అతిపెద్ద క్రిప్టో కరెన్సీ, అతిపెద్దది, అతి విలువైనది. ఇక క్రిప్టో కరెన్సీలో రెండవ అతిపెద్దది వచ్చేసి ఈథర్. గుర్తుపెట్టుకోండి, ఈథర్. మనకి మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా ఇవి చూసినప్పుడు ఎకానమీ పేపర్లో ఎదర్ ఈనాడు ఏదైనా చదివేటప్పుడు బిజినెస్ పేపర్లో సోదిలాగా అనిపిస్తుంది. ఇవి చూసినప్పుడే అర్థం కావు అసలు, కానీ అర్థం చేసుకుంటే ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకంటే బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీకి ఉదాహరణలు బిట్ కాయిన్, ఈథర్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈథర్, సొలానా, టెథర్. వాడు ఎగ్జామ్లో అడుగుతాడు ఈ పదాలు వేటికి సంబంధించినవి. ఈథరు, సొలానా, టెథర్ అంటే క్రిప్టో కరెన్సీలు. ఇక క్రిప్టో కరెన్సీలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ మీరు తయారు చేయండి, ఎందుకు సరైన నియంత్రణ విధానాన్ని మీరు రూపొందించడం లేదని చెప్పేసి కూడా ఇండియన్ గవర్నమెంట్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇండియాలో యాక్చువల్లీ బిట్ కాయిన్ ట్రేడింగ్ అనేది ఇల్లీగల్ అని చెప్పలేము, అట్లని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందని కూడా చెప్పలేము. అంటే ఇది నిషిద్ధమైనది కాదు, అలానే దీంట్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి భారత ప్రభుత్వం ఎక్కడా చెప్పదు. ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ మనకు లేదు. వీ డింట్ హ్యావ్ ఎ ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ క్రిప్టో కరెన్సీస్. ఇక క్రిప్టో కరెన్సీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియాల్సింది. ఈ క్రిప్టో అనేది దేని ఆధారంగా పనిచేస్తుంది అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ. డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, సెక్యూర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది చాలా
భద్రత కలిగినది క్రిప్టో కరెన్సీ అంటే, చాలా సేఫ్ అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం వోలటైల్, అంటే దీని రేట్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈరోజు $1,00,000 ఉండొచ్చు, నెక్స్ట్ రోజు $10 పడిపోవచ్చు. జనరల్గా డార్క్ వెబ్, మనము ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, మనీ లాండరింగ్కి అటువంటి వాటికి. సో బ్లాక్ చైన్ ఆధారంగా పనిచేస్తుంది బిట్ కాయిన్. సో దిస్ ఈజ్ అబౌట్ బిట్ కాయిన్. నెక్స్ట్ వన్, ఏషియాటిక్ లయన్ సెన్సస్. మనం డిస్కస్ చేసుకున్నాం, మే నెలలో గుజరాత్ గవర్నమెంటు ఆసియా సింహాలకు సంబంధించి గణనను చేపట్టబోతా ఉందని చెప్పేసి. సో గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ గారు అనౌన్స్ చేశారు ఏషియాటిక్ లయన్ సెన్సస్. దీని ప్రకారము 15వ సెన్సస్ 2020లో 674 ఆసియా సింహాలు ఉన్నాయి. అది 16వ సెన్సస్ విషయానికి 2025 మే టైంకి 891 చేరుకున్నాయి, అంటే పెరిగినాయి ఇండియాలో ఇవి. ఎందుకంటే ఆసియా సింహాలు, ఏషియాటిక్ లయన్స్ కేవలం సౌత్, లైక్ ముఖ్యంగా గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో కనబడతాయి, గిర్ నేషనల్ పార్క్. అలానే ఇప్పుడు బర్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా కనబడతా ఉన్నాయి. ఇది కూడా గుజరాత్లోని పోర్బందర్కు దగ్గరగా ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ బర్దా, ఇక్కడ కూడా ఆసియా సింహాలు కనపడతా ఉన్నాయి. ఇక ఐయుసిఎన్ స్టేటస్ విషయానికి వస్తే ఇది వల్నరబుల్ ఇన్ ద సెన్స్ ఇది దుర్బలమైన స్థితిలో ఉంది, హాని కలగడానికి ఛాన్స్ ఉంది, వల్నరబుల్. ఇక మనకి ఏషియాటిక్ లయన్ సైంటిఫిక్ నేమ్, శాస్త్రీయ నామం వచ్చేసి ప్యాంథెరా లియోపర్సికా. గుర్తుపెట్టుకోండి, ఏషియాటిక్ లయన్ కావచ్చు, ఇండియన్ టైగర్ కావచ్చు, ఇవి మేజర్ ప్రిడేటర్స్, అతిపెద్ద ముఖ్యమైన జంతువులు అని చెప్పవచ్చు. వీటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐడియా ఉండాలి. ఇప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉందనుకో, యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఈజీలీ చేయవచ్చు ఆన్సర్. ఆసియాటిక్ సింహాలు తీసుకుంటే బరువు విషయంలో కావచ్చు, లెంగ్త్ విషయంలో కావచ్చు, ఆడసింహాల కంటే మగసింహాలే ఎక్కువగా ఉంటాయి, బరువు అయినా లెంగ్త్ అయినా. ఇక ఇవి సుమారుగా 16 నుంచి 18 ఏళ్ళు బతుకుతాయి, 16 నుంచి 18 ఏళ్ళు బతుకుతాయి. ఇక ప్రాజెక్ట్ లయన్ 2020 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున లాంచ్ చేశాము సింహాల్ని రక్షించడానికి. దీనికోసం కేటాయించిన బడ్జెట్ 2,927.71 కోట్లు. ఇక ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ 2009. నెక్స్ట్ వన్, డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బగ్ సమస్యను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని అభివృద్ధి చేసిన IIIT ఢిల్లీ ఫ్రెంచ్ పరిశోధకులు. మనం చూస్తూ ఉంటాం, హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఆ ఇన్ఫెక్షన్స్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. ఆ యాంటీబయాటిక్స్ అతిగా వాడడం వల్ల ఏమైపోతుందంటే ఒకానొక దశలో బ్యాక్టీరియా ఇక యాంటీబయాటిక్స్ని కూడా తట్టుకునే సామర్థ్యాన్ని డెవలప్ చేసుకుంటాయి. దాన్నే యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అంటారు. మరి యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ సామర్థ్యాన్ని పొందుతూ ఉన్న బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, వీటినే సూపర్ బగ్ అంటారు. సూపర్ బగ్ అంటే ఏంటి? బగ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ఫంగై, సూపర్ బగ్. మరి ఈ సూపర్ బగ్ సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ మరియు ఫ్రాన్స్కు చెందిన ఇన్రియా శాక్లే కంపెనీ ఒక ఏఐ టూలు. ఈ టూల్ ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాని, ఆ సూపర్ బగ్ని ఎదుర్కోవాలి అంటే ఏ డ్రగ్స్, ఏ మందులు ఇస్తే అది చచ్చిపోతుంది, నశిస్తుంది అనే దాన్ని గుర్తించి డ్రగ్స్ని రికమెండ్ చేస్తుంది. ఏ డ్రగ్స్ ఇస్తే అది నశిస్తుందని చెప్పేసి. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్వి కౌండిన్యా అంటే ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ కౌండిన్యా. ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇది చెక్కతో తయారు చేసిన ఒక వుడెన్ షిప్ అని చెప్పవచ్చు. చెక్కతో తయారు చేసిన ఒక నౌక. ఇది 5వ సెంచరీకి చెందిన ఒక షిప్, 5వ సెంచరీకి చెందిన ఒక నౌక ఆధారంగా, దాని ఇన్స్పిరేషన్ ఆధారంగా ఇండియన్ నేవీ వాళ్ళు తయారు చేశారు. దీన్ని
కర్ణాటకలోని కర్వార్ నావల్ బేస్ వద్ద ఇండియన్ నేవీలోకి తీసుకున్నారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కౌండిన్య. ఈ కౌండిన్య అనేది 5వ శతాబ్దంలో ఒక ఇండియన్ మెరైనర్ అన్నమాట. ఈయన కౌండిన్య అనే పేరు గల వ్యక్తి హిందూ మహాసముద్రం నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతానికి వెళ్ళాడు. ఒక వెజల్ ద్వారా, ఒక షిప్ ద్వారా అని చెప్పవచ్చు అప్పట్లో. అక్కడ ఫులని అనే ఒక కింగ్డమ్ని ఏర్పాటు చేశాడు, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న క్వీన్తో ప్రేమలో పడి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐఎన్ఎస్ కౌండిన్య అంటే 5వ సెంచరీకి చెందిన షిప్ ఆధారంగా నిర్మించబడినది. ఆ స్ఫూర్తితో ఎక్కడ ఇండక్ట్ చేసుకున్నారు అంటే నేవీలోకి కర్వార్ నావల్ బేస్, కర్ణాటక. నెక్స్ట్ వన్, ఖండాంతర అనుక్షిపణిని పరీక్షించిన అమెరికా. అమెరికా గోల్డెన్ డూమ్ ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు అగైన్ ఇన్ అనదర్ డెవలప్మెంట్, ఒక ఖండాంతర అనుక్షిపణిని అంటే ఇంటర్ కాంటినెంటల్ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్పవచ్చు. ఇంటర్ కాంటినెంటల్ న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇది అణు మిసైల్ అంటే న్యూక్లియర్ పేలోడ్ను కూడా మోసుకొని పోగలుగుతుంది. దీని పేరు వచ్చేసి మినిట్ మ్యాన్ 3. దీన్ని సక్సెస్ఫుల్గా కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ బేస్ నుంచి పరీక్షించింది. ఈ క్షిపణి గంటకు 15,000 మైళ్ళ వేగంతో 4,200 కిలోమీటర్లు ప్రయాణించి మార్షల్ ఐలాండ్స్లోని అమెరికాకు చెందిన డిఫెన్స్ యూనిట్ వద్ద ల్యాండ్ అయ్యింది. ఇది మనకి ఆ కంట్రీ ఏదో తెలుసుకోవాలి. ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈనాడు పేపర్లో ఇది ఉందనుకోండి, మనం జనరల్గా ఏం ఫోకస్ చేస్తాం, మినిట్ మ్యాన్ 3 ఏ దేశానికి చెందినది అని మనం అక్కడితో ఆపేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మార్షల్ ఐలాండ్. ఈ మార్షల్ ఐలాండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనెక్ట్ చేసుకోవాలా. ఈ మార్షల్ ఐలాండ్స్ ఎక్కడ ఉంది? ఇది పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో ఉంటుంది, పసిఫిక్ మహాసముద్రంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా హవాయి ద్వీపానికి దగ్గరలో మార్షల్ ఐలాండ్స్, ఇక్కడ వెస్ట్ సైడు ఆస్ట్రేలియా ఉంటుంది. సో ఇది పసిఫిక్ ప్రాంతంలో ఉన్నది మార్షల్ ఐలాండ్స్. దీని క్యాపిటల్ వచ్చేసి మజురో. ఇది సార్వభౌమత్వం కలిగిన ఐలాండ్స్ అని చెప్పవచ్చు, మజురో. ఇందాక మనం చాగోస్ ఐలాండ్స్, మార్షల్ ఐలాండ్స్, అలానే గతంలో మనం సెంకాకు ఐలాండ్స్ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. మ్యాచ్ ద ఫాలోయింగ్లో వాడు ఏ కంట్రీస్ ఏ ప్రాంతంలో ఉన్నాయని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, 6గురికి కీర్తి చక్ర, 33 మందికి శౌర్య చక్ర అవార్డుల ప్రదానం. అవార్డ్స్ వీటిని గ్యాలంట్రీ అవార్డ్స్ అంటారు. అంటే గ్యాలంట్రీ అంటే తెలుగులో శౌర్యము, ఎవరైతే వీరత్వము సాహసం చూపిన వాళ్ళకి అవార్డులు ఇస్తారు, గ్యాలంట్రీ అవార్డ్స్ అంటారు వీటిని. ఈ గ్యాలంట్రీ అవార్డ్స్ని ఎవరైతే సాహసంగా ముఖ్యంగా యుద్ధ సమయాల్లో లేదంటే ముఖ్యమైన యుద్ధానికి సంబంధించిన ఆపరేషన్స్లో ప్రతిభ చూపి ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే మరణించిన సైనికులకు కూడా పోస్ట్ హ్యూమస్గా కూడా ఇవ్వడం జరుగుతుంది, పోస్ట్ హ్యూమస్. మరి ఇక్కడ కీర్తి చక్ర అవార్డులు విధి నిర్వహణలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన 6గురు సైనికులకు కీర్తి చక్ర, 33 మందికి శౌర్య చక్ర పురస్కారాలు అందుకున్నారు. ఇక్కడ ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే అవార్డులని మనకి సివిలియన్ అవార్డ్స్ పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అటువంటివైనా ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు. ఇవి మిలిటరీకి సంబంధించిన అవార్డులు కూడా ప్రెసిడెంట్ గారే ప్రదానం చేస్తారు. ఎందుకంటే ఆమె సాయుధ దళాలకు, ముఖ్యంగా సాయుధ దళాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఆమె సుప్రీం కమాండర్ కదా, మన కాన్స్టిట్యూషన్లో ఆమె సుప్రీం కమాండర్. సో ఆమె ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక మనం ఫోకస్ చేయాల్సింది 2 ఉంటాయి గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే, ఒకటి వార్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్స్, 2 పీస్ టైమ్ గ్యాలంట్రీ అవార్డు. ఈ వార్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే యుద్ధ సమయంలో సాహసం చూపిన వాళ్ళకి. ఇందులో పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర అని 3 ఉంటాయి. ఇక పీస్ టైమ్ గ్యాలంట్రీ అంటే వార్ కాకోకుండా ఏదైనా ఆపరేషన్స్లో ప్రతిభ చూపినందుకు, సాహసం చూపినందుకు ఇవి 3 ఉంటాయి. అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. సో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డు, అత్యున్నత మిలిటరీ అవార్డు అంటే పరమవీర చక్రాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ రెండింటిని కలిపినప్పుడు మనకి ఎగ్జామ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అవార్డులు వార్తల్లో ఉన్నప్పుడు ఈ అవార్డు ఎవరికి వచ్చిందని అడగటం లేదు,
అవార్డుకు సంబంధించిన లక్షణాలు అడుగుతా ఉన్నాడు. నెక్స్ట్ వన్, రామ్ మోహన్ మిషన్ పురస్కార్ అవార్డు 2025. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారికి కోల్కతాలో రామ్ మోహన్ మిషన్ పురస్కార్ అవార్డు లభించింది. ఈయన స్పేస్ టెక్నాలజీలో అంతరిక్ష రంగంలో చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. నిన్న మే 22న సామాజిక సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారి 253వ బర్త్ యానివర్సరీ, ఆ జయంతి సందర్భంగా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది కోల్కతాలో. ఈయన మరి ఇంకా ఏమని చెప్పాడు అంటే, ఆ సమావేశంలో పాల్గొని 2025 సంవత్సరాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ గారు గుర్తుపెట్టుకోండి, గగన్యాన్ సంవత్సరంగా ప్రకటించారు. గగన్యాన్ ఇయర్ 2025ని ఇస్రో చైర్మన్ గగన్యాన్ సంవత్సరంగా ప్రకటించారు. ఎందుకంటే మనం గగన్యాన్ని లాంచ్ చేయబోతా ఉన్నాం కాబట్టి, తొలి మానవ సహిత ప్రోగ్రామ్ భారతదేశానికి సంబంధించి. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దృష్టిలోపం కలిగిన మొదటి భారతీయ మహిళ. ఫస్ట్ విజువల్లీ ఇంపేర్డ్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా ఉంది. ఈ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించింది భారతదేశానికి చెందిన విజువల్లీ ఇంపేర్డ్ మహిళ, అంటే ఒక బ్లైండ్ ఉమెన్, దృష్టిలోపం కలిగిన మహిళ. ఈమె గైడ్స్ సహకారంతో, అక్కడ ఉన్న లోకల్ షర్పాల సహకారంతో ఈ పర్వతాన్ని అధిరోహించింది. ఇక ఈమె హిమాచల్ ప్రాంతానికి చెందిన ఆమె, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆమె. ఈమె పేరు వచ్చేసి చాంజిన్ యాంగ్మో. 29 ఏళ్ళ ఆమె. ఇక మౌంట్ ఎవరెస్ట్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి నిన్ననే నేపాల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ కూడా తీసుకునింది. జీనాన్ గ్యాస్ని, మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేటప్పుడు కొంతమంది పర్వతారోహకులు జీనాన్, మనకి కెమిస్ట్రీలో మనకి గ్యాస్ గురించి చదువుతాం, జీనాన్ వాయువు, ఈ జీనాన్ గ్యాస్ని వాడతారనమాట. ఎందుకంటే జనరల్గా మౌంట్ ఎవరెస్ట్ లాంటి పర్వతాలను ఎక్కాలి అంటే మన బాడీ అనేది అంత ఈజీగా తట్టుకోదు. కానీ ఈ జీనాన్ గ్యాస్ని కనుక వాడినట్టయితే ఏమవుతుందంటే ఫాస్ట్గా ఎక్కవచ్చు, ఎటువంటి వాతావరణాన్నైనా కూడా అత్యంత తక్కువ ఆక్సిజన్ ఉన్నా కూడా తట్టుకునే శక్తినిస్తుంది ఈ జీనాన్ గ్యాస్ అనమాట. ఈ గ్యాస్ వాడడం వల్ల ఏమవుతా ఉందంటే లోకల్ టూరిస్టులకి, లోకల్గా వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఫాస్ట్గా ఎక్కేస్తారు, ఎవరి సహకారం లేకుండా, అక్కడ ఉన్న వాళ్ళు నష్టపోతారని చెప్పేసి జీనాన్ గ్యాస్ని నిషేధంలో ఉంది నేపాల్లో, అది గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025. ఈడీ అన్ని పరిమితులు దాటుతోంది, సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘిస్తోంది సుప్రీంకోర్టు. ఇండియన్ రైల్వేస్తో విలీనం కానున్న కొంకన్ రైల్వేస్. చాగోస్ ఐలాండ్స్. కెమికల్ క్యాస్ట్రేషన్ ఇన్ యూకే. తెలంగాణలోని సుపరిపాలనకు మీ సేవా కియోస్క్స్. తెలంగాణలోని కులాలలో అసమానతలను కొలవడానికి ఎక్స్పర్ట్ గ్రూప్. 2065 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక నోట్ల అభివృద్ధి. $111,000 బిట్కాయిన్. ఆసియాటిక్ లయన్ సెన్సస్. డ్రగ్ రెసిస్టెంట్ సూపర్ బగ్ సమస్యను పరిష్కరించడానికి ఏఐ సాధనం. ఐఎన్ఎస్వి కౌండిన్య. ఖండాంతర అణుక్షిపణిని పరీక్షించిన అమెరికా. కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలు. రామ్ మోహన్ మిషన్ పురస్కార్ అవార్డు 2025. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన దృష్టిలోపం కలిగిన మొదటి భారతీయ మహిళ. అండ్ దట్స్ ఇట్. మీకు ఒక చిన్న విషయం, జనరల్గా మనము చెప్పుకునేటప్పుడు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు కొంతమందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి, ఇవి ఎస్ఎస్సికి ఉపయోగపడతాయా లేదంటే డిఎస్సికి ఉపయోగపడతాయని చెప్పేసి. అబ్జల్యూట్గా ఉపయోగపడతాయని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2లో 2025 18th January అడిగిన ఎగ్జామ్లో ఒక క్వశ్చన్. ఏమని అడిగాడంటే, భారతమాల ప్రాజెక్ట్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అన్నాడు.
దీనికి ఆన్సరు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మనం గతంలో ఇటువంటివి డిస్కస్ చేసుకున్నాం. పర్వతమాల పరియోజన దేని కింద, ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందని చెప్పేసి. అలానే ఇండియా ఏఐ మిషన్ అనేది ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని చెప్పేసి. సో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు తప్పకుండా పలానా ప్రోగ్రామ్ కావచ్చు ఏదైనా ఉన్నప్పుడు ఏ మంత్రిత్వ శాఖ కింద ఉందో తెలుసుకుంటా ఉన్నాం. సో ఇలా సింపుల్గా అడిగాడు, కవర్ అవుతూ ఉన్నాయి. అలానే ఇంకొక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పాలిటీలో కేసు గురించి అడిగాడు. కేసు గురించి ఎస్ఎస్సి సీజీఎల్లో మనం కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి కూడా తెలుసుకున్నాం. ఇంకా అబ్జర్వ్ చేస్తే సెన్సస్ 2011కు సంబంధించి ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2లో అడిగాడు. హిందూ మతంలో పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత ఉంది 2011 సెన్సస్ ప్రకారం అని. మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తే మనం మిజోరము భారతదేశంలో పూర్తి స్థాయి అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా చెప్పుకునేటప్పుడు లిటరసీ పరంగా, అక్షరాస్యత పరంగా మనం టాప్ 3 స్టేట్స్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. కేరళ, లక్షద్వీపు, మిజోరం అని చెప్పేసి. సో సెన్సస్ 2011 కూడా మనము సందర్భం వచ్చినప్పుడు కవర్ చేస్తూ ఉన్నాం. ఇక ఇది అబ్జర్వ్ చేస్తే ఏపీ సచివాలయంలో 2023లో సచివాలయం 2వ దశలో జరిగిన ఎగ్జామ్లో హయ్యెస్ట్ పర్వతాలు, వివిధ దేశాల్లో ఉన్న అత్యున్నత శిఖరాలు అవి ఏ దేశాల్లో ఉన్నాయో అడిగాడు. మనం డిస్కస్ చేసుకున్నాం. మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన శిఖరం అని. అయితే ఇక్కడ వీడు ఖండం ఇవ్వలేదు, కానీ ఆఫ్రికా దేశమైన టాంజానియా ఒకటి ఇచ్చాడు. సో మౌంట్ కిలిమంజారో టాంజానియా. సో ఇట్లా మనము ఎలిమినేట్ చేసుకుంటూ పోవచ్చు. మనము 7 ఖండాల్లోని 7 అత్యున్నత శిఖరాలను కూడా మనము కవర్ చేసాం మౌంట్ ఎవరెస్ట్ గురించి చెప్పేటప్పుడు. ఇది ఏపీ సచివాలయంలో అడిగిన క్వశ్చన్. ఇక యూపీఎస్సీ విషయానికి వస్తే 2017లో వివిధ దేశాల్లోని ట్రైబ్స్ గురించి అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ కుర్దులు ఏ దేశంలో ఉన్నారు? వీళ్ళు సిరియా, టర్కీలో ఉంటారు. మాదేశీలు నేపాల్లో ఉంటారు. రోహింగ్యాసు మ్యాన్మార్లో ఉంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం. సూడాన్లోని డింకా జాతి ప్రజలు, నూయర్ జాతి ప్రజలు, యెమెన్లోని హూతీ రెబల్సు, అలానే సిరియాలోని అలవైట్ కమ్యూనిటీ, మనం ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం, అలవైట్ ప్రజలు. అలానే ఇటీవల బుర్కినా ఫాసోలో నరమేధానికి గురైన ఫులనీ అనే ఒక ట్రైబ్ కూడా తెలుసుకున్నాం మనము. సో ట్రైబ్స్ కూడా కవర్ చేస్తూ ఉన్నాం. ఇక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి అడిగాడు 2017లో. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ ఏర్పాటు చేసిందని తెలుసుకున్నాం. దీని హెడ్ క్వార్టర్సు షాంఘై, చైనా. సో ఇలాంటి టాపిక్స్ కవర్ అవుతూ ఉన్నాయి. ఆర్గనైజేషన్స్కి సంబంధించి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మౌంటైన్స్ కవర్ అవుతూ ఉన్నాయి. ఇక డిజిలాకర్, ఇది ప్రీవియస్లో సెంట్రల్ ఎగ్జామ్లో అడిగిన డిజిలాకర్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమని? ఇటీవల సెంట్రల్ గవర్నమెంటు యూనియన్ స్పోర్ట్స్ మినిస్టరు క్రీడాకారులకు తొలిసారిగా ఈ సర్టిఫికెట్లను అందజేశారు డిజిలాకర్ ప్రోగ్రాంలో భాగంగా. మనం ఇది అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. డిజిలాకర్ ద్వారా ఇది డిజిటల్ ఇండియా మిషన్ కింద లాంచ్ చేసిన ప్రోగ్రాము. ఇందులో మన సర్టిఫికెట్లను భద్రంగా దాచుకోవచ్చని. సేమ్ 2 స్టేట్మెంట్లు సింపుల్ స్టేట్మెంట్స్, బోత్ 1 and 2 అవుతుంది. సో బోత్ అనలిటికల్గా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతూ ఉన్నాయి. నో నీడ్ టు వర్రీ. ఫ్యాక్ట్స్ కవర్ చేస్తూ ఉన్నాము, అనలిటికల్ ఇష్యూస్ కూడా. సో దట్స్ ఇట్. ఇది చెప్పాలనుకున్నాం.